పశ్చిమ తీరంలో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో తన మేనమామ కంసుడిని సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై చాలాసార్లు దండయాత్ర చేశాడు. అందువల్ల శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను సేఫ్ గా ఉంచడానికి ఒక ప్లేస్ కావాలనుకున్నాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి కొంత ప్రదేశాన్ని ఇవ్వాల్సిందిగా సముద్రాన్ని కోరాడు. అందుకు ఒప్పుకొని సముద్రుడు 8 యోజనాల భూమిని ఇచ్చాడు. దేవశిల్పి అయిన విశ్వకర్మ శ్రీకృష్ణుడి కోసం ఒక రాత్రిలోనే అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అందకులు, వృష్టులు, పురుజులు ఇందులో భాగస్వాములు. ద్వారకాను పాలించిన యాదవులను దశరథ్ అంటారు. వాసుదేవ, కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉత్తముడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకాలో నివసించిన యాదవులలో ముఖ్యమైన వాళ్ళు. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని